టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భిత నరసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేకవీరం. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా రాహువు కుంభరాశిలో ఉండడం కారణంగా అందరూ విదేశాల్లో మంచి మంచి అవకాశాలు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాల వల్ల ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ వల్ల మీరు ఎంతో వృద్ధిలోకి వెళ్తారు. అయితే అర్ధాష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క శని ప్రభావం వలన పనులన్నీ కూడా నత్తనడగ్గా వెళ్తూ ఉంటాయి. అలాగే మీ కుటుంబ విషయాలలో భార్య పిల్లలతో కానీ బంధుమిత్రులతో కానీ కాస్త గొడవలు అవ్వడానికి అధికంగా అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి సంతానము మంచి స్థితిగతులకి వెళ్ళడం జరుగుతుంది. మీ పిల్లలకి అందరికీ కూడా మీరు కోరుకున్న చోట్లకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ సోదరులు కూడా మీ యొక్క పిల్లలకి సహాయాలు సహకారాలు అందించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే రవి బుధులు షష్ఠ స్థితిగతుడై ఉండడం కారణంగా మే 15 తర్వాత వీళ్ళందరికీ కూడా బుధాదిత్య యోగం లభిస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సాధిస్తారు. ప్రభుత్వం నుంచి మీకు అనేటటువంటి సమస్యలతో కూడినటువంటి లాభాలు జరుగుతాయి. అంటే పెయిన్ ఉంటుంది, తిరగాలి మీరు, తప్పదు. అలాగే లాభాలు కూడా యూ విల్ బి హైలీ బెనిఫిటెడ్ బై ద గవర్నమెంట్ పాలసీస్. అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా గురు శుక్రులు ఇద్దరూ కూడా కలిసి మనకి సప్తమ స్థితిగతుడై మన జన్మ రాశిని చూస్తున్నాడు కాబట్టి వాళ్ళు అనేకమైనటువంటి ఆలోచనలు మీకు వస్తాయి. అదేవిధంగా గురుడు మేలు చేస్తున్నప్పుడు శుక్రుడు ఆపాలని చూస్తూ ఉంటాడు. అందువల్ల మీరు యాక్టింగ్ చేయడంలో నెంబర్ 1 అయిపోతారు. శుక్రుడు అంటేనే యాక్టింగ్. ఇంట్లోనే భార్య పిల్లల దగ్గర యాక్టింగ్లు చేసేస్తారు. అందువల్ల ఇవన్నీ యాక్టింగ్లు మానేసినప్పుడు వాటిని కవర్ చేసుకోవడానికి ఇంకా అబద్ధాలు చెప్పాలి కాబట్టి యాక్టింగ్లు మానేసినప్పుడు మీకు కొంత రిలీఫ్ ఉంటుంది. ఏ ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఆ గౌరవాలకేమీ మీకు తిరుగులేదు. అయితే శత్రువులు కూడా మీపై ఆధిపత్యం సంపాదించలేక వాళ్ళు పారిపోవడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే మీరు చేసుకున్నటువంటి వ్యాపారాల్లో అప్పులు చేసి అనేకమైనటువంటి వ్యాపారాలు స్టార్ట్ చేశారు, 1, 2 కాదు. అయితే అవన్నీ కూడా సమర్థవంతంగా జరుగుతున్నప్పటికీ కూడా బయట మార్కెట్ సరిగ్గా లేకపోవడం వల్ల అనేకమైనటువంటి లాసులు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మీకు అనేకమైనటువంటి లాభాలు మీ పిల్లల వల్ల కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ రోగాలు రొప్పలు ఇవన్నీ కూడా అమెరికాలో ఉన్నటువంటి మీ పిల్లలందరూ కూడా డబ్బులు సంపాదిస్తారు తప్ప పర్సనల్గా మిమ్మల్ని అటెండ్ కాలేరు. కాబట్టి ఆ డబ్బులు పంపడం అనేటటువంటిది మీకు జరుగుతుంది. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా హృద్రోగ సంబంధమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే స్త్రీలకు సంబంధించినటువంటి స్త్రీల వలన అనేకమైనటువంటి గొడవలు కూడా మీ పైనకి వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రవి జపం చేసుకోండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు ఈ యొక్క గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. అలాగే తెల్ల జిల్లేడు పూలతో ఓం నమః శివాయ అంటూ శివలింగం మీద పెట్టండి. లేదా తెల్ల జిల్లేడు పూలు మీ దేవుడి గదిలో పెట్టి సూర్యనారాయణ మూర్తికి సమర్పించండి. ఆ విధంగా మందు కానీ వ్యభిచారం కానీ ఇలాంటివేవి కూడా బ్రహ్మచర్యం పాటించాలి. అలాంటివి చేయకుండా మీరు ఆదివారం నాడు సిగరెట్లు కూడా తాగకూడదు, ఎన్బి కూడా తినకూడదు. ఈ విధంగా కనుక తిన్నట్లయితే మీకందరికీ కూడా సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా అమ్మి పడేసి ఏదో ఒక విధమైనటువంటి దరిద్రం మీకు సంభవించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శుభమస్తు.